రైట్. ఇక రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గు చూపుతుండటంతో ఈసారి నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. ఇప్పటి వరకు అసెంబ్లీకి 3644, లోక్సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజే అసెంబ్లీకి 1294, లోక్సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్సభకు నామినేషన్లు వేసిన వారిలో బీజేపీ తరపున పురంధేశ్వరి, జనసేన తరపున వల్లభనేని బాలశౌరి, ఉదయ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనే ఉంది. దీనిపై మరింత అంశం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. సంతోషి, ఈ రోజు లాస్ట్ డేట్ అంటూ నామినేషన్ల కొనసాగినటువంటి 18వ తారీఖు నుంచి కొనసాగినటువంటి నామినేషన్ల పరం ఈ రెండుతో ముగినింది. మరో గంటల్లో కూడా సాయంత్రం 4 గంటల లోపు కూడా ముగించే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఏదైతే ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు ఆ నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్క అభ్యర్థి 2 పత్రాలని అందజేయటమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం లోక్సభకు సంబంధించి కానీ అటు అసెంబ్లీ సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా నామినేషన్ అయితే దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ 2 రోజుల పాటు కూడా వీటిపైన స్కూట్నీ జరిగేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థులు ఇచ్చినటువంటి పత్రాలు కానీ అదేవిధంగా అఫిడవిట్ కి సంబంధించి కూడా దానిపైన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కూడా స్కూట్నీ చేసినటువంటి అనంతరం కూడా దానిపైన ఒక ప్రకటన అయితే చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. నిన్న ఈ రోజు మాత్రం పెద్ద ఎత్తున కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ రోజు మంత్రి అంబటి రాంబాబు కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్నటువంటి నేపథ్యంలో నామినేషన్ పర్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజుతో ముగియనున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ప్రచారం మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే కేవలం 3 వారాలు మాత్రమే ఎన్నికల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో ఓటర్లను అభ్యర్థిస్తూ కూడా ఓటు వేయాలంటూ కూడా ముందుకి గడపకి తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 22 రోజుల పాటు కూడా మరి బస్సు యాత్ర కొనసాగించినటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా పులివెందులలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా అటు టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా వరుస సభలతో కూడా అటు పార్టీని అటు జనసేన అభ్యర్థులు కానీ టీడీపీ అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో ఓటు అభ్యర్థిస్తూ కూడా రానున్నటువంటి రోజుల్లో మరి మంచి రాజధాని అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే కూటమిని గెలిపించాలంటూ కూడా మరి అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయా పార్టీలకు సంబంధించి సభల్లో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఓటర్స్ ని తన వైపు మలుచుకునే విధంగా కూడా అధినాయకులు ముందుకెళ్తున్నటువంటి పెద్ద పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికెక్కడ 2 పార్టీలకు సంబంధించి కూడా ఒకరికొకరు మేనిఫెస్టోలు ధీటుగా కూడా రిలీజ్ చేస్తూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా సంతోష్, ఈ రోజు మరికొన్ని గంటల్లో కూడా పూర్తిగా కూడా నామినేషన్ల పర్వం ముగియనున్నదని చెప్పుకోవచ్చు. దానికి ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా నామినేషన్ 175 నియోజకవర్గాలకు సంబంధించి అటు 25 పార్లమెంట్ కి సంబంధించినటువంటి 2 పార్టీలకు సంబంధించినటువంటి నామినేషన్ కూడా ఈ రోజు పూర్తి అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రమేష్. రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గు చూపడంతో ఈసారి నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. థ్యాంక్ యూ సంతోషి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 15 నియోజకవర్గాలు ఉంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 7-8 నామినేషన్లు అయితే పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గం చూసినట్లయితే కంబం విజయరాజు వైఎస్ఆర్సీపీ పార్టీకి, అలాగే సొంగ రోషన్ టీడీపీ, ఉన్నమట్ల ఎలీజా కాంగ్రెస్ పార్టీ, అలా ప్రతి నియోజకవర్గంలో కూడా 2 నేషనల్ పార్టీలు అలాగే 2 ఉమ్మడి పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా 7
8 మంది నామినేషన్ల ప్రక్రియ అయితే జరుగుతుంది. ఈ నెల 18వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా నామినేషన్లు వేయడానికి ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో అయితే నామినేషన్ల జోరు కొనసాగుతుందని చెప్పొచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 నియోజకవర్గాల్లో సుమారు 15 నియోజకవర్గాల్లో 150 మంది అభ్యర్థులు పైబడి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ వేసిన అభ్యర్థులు అయితే అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక అభ్యర్థి వేస్తున్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక అభ్యర్థి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా బీఫామ్లు అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో బీఫామ్లు ఇప్పటికే అందరికి జనసేన పార్టీ 5 స్థానాల్లో పోటీ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తుంది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు 15 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులందరూ కూడా ఈ రోజుతో నామినేషన్ ముగినుండటంతో అయితే అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి నామినేషన్లు స్క్రూటినీ జరగబోతుంది. ఈ 15 నియోజకవర్గాలకు సంబంధించి ఈ రోజు వరకు కూడా అసహజంగా 18వ తారీఖు కొంతమంది, 19వ తారీఖు కొంతమంది, ఈ మధ్యలో ఒక ఆదివారం మినహా ప్రతిరోజు కూడా అన్ని నియోజకవర్గాల్లో 1, 2, 3, 4 అలా ఎన్ని నియోజకవర్గాలు ఉంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. అలాగే ఈసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉండి నియోజకవర్గంలో రెబల్ అభ్యర్థిగా ఉండి శివరామరాజు, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు అయితే తెలుగుదేశం పార్టీకి ఒక రెబల్ అభ్యర్థి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నామినేషన్ దాఖలైందని చెప్పుకోవచ్చు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు అందరూ కూడా నామినేషన్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఉన్నమట్ల ఎలిజా పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరి చింతలపూడి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా అయితే నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు ఉంటాయి. నరసాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మ, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులుగా గూడూరు ఉమాబాల నామినేషన్ వేశారు. ఈ రోజు వరకు అంటే సాయంత్రం వరకు నామినేషన్ల గడువు ఉండటంతో స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ వేసే పని ఉందని చెప్పుకోవచ్చు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ మురళి. రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. థ్యాంక్ యూ సంతోషి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా గానీ ఈ రోజు లాస్ట్ రోజు నామినేషన్లు దాఖలు చేయడానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ఈ రోజు ఆల్రెడీ అన్ని ప్రధాన పార్టీల అంటే టీడీపీ గానీ వైసీపీ అభ్యర్థులు దాదాపు 95% మంది ఆల్రెడీ ఈ గడిచిన 4 రోజుల్లో నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి అయింది. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ రోజు ముఖ్యంగా ఇటు చీరాల్లో ఎవరైతే టీడీపీ అభ్యర్థిగా ఉన్నారో ఎంఎం కొండయ్య, మద్దులూరు మాలకొండయ్య గానీ, అట్లాగే మార్కాపురం చూసుకుంటే కందుల నారాయణ రెడ్డి గానీ, అట్లాగే టీడీపీ చూసుకుంటే బిఎన్ విజయ్ కుమార్ గానీ, వీరి ముగ్గురు మాత్రం ప్రధానంగా ఇటు టీడీపీ తరఫున ఈ రోజు నామినేషన్ వేస్తున్నారు. ఇప్పటికే వీళ్ళ పరిస్థితి చూసుకుంటే ఆల్మోస్ట్ నామినేషన్ ప్రక్రియ ర్యాలీగా బయలుదేరి ఉదయం 10:30 దగ్గర నుంచి 11 గంటల మధ్యలో వీళ్ళు ర్యాలీగా ఏ స్థానిక దేవాలయాలు ఉన్నాయో ఆలయాలతో పాటు చర్చిల్లో, మసీదుల్లో ప్రార్థనలు చేసుకుంటూ భారీ ర్యాలీగా వచ్చిన ఈ ముగ్గురు నాయకులు ప్రస్తుతం చూసుకుంటే నామినేషన్ ప్రక్రియ దగ్గర ఉన్నారు. సో మరో అరగంటలో నామినేషన్ ప్రక్రియ కూడా వీరంతా కంప్లీట్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే చీరాల్లో కొండయ్య సంఘం చూసుకుంటే కొండయ్య ఆల్రెడీ అయితే కోడి ఉల్లంఘన కూడా కొండయ్య చేసినట్టు అక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు, పోలీసులు అంటే పర్మిషన్లు తీసుకుండా బాణసంచా కాల్చడం ఎన్నిక నియమావళి ప్రకారం చూసుకుంటే అది వ్యతిరేకం. దాన్ని అయితే ఎవరైతే చీరాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న మాలకొండయ్య ఆయన కానీ ఆయన పక్కనున్న వాళ్ళు ఎవరైతే టీడీపీ నాయకులు కానీ ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా అక్కడ ఈ కోడి ఉల్లంఘనకి స్థానిక బాంబులు, టపాసులు ఇవన్నీ కాల్చడంతో కోడి ఉల్లంఘన పాల్గొన్నట్టుగా ఇటు పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉందో దీని మీద అయితే ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి యాక్షన్ అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. ఇటు చూసుకుంటే మరోవైపు మార్కాపురం చూసుకుంటే కందుల నారాయణ రెడ్డి ఈ రోజు అట్టహాసంగా నామినేషన్ అని చెప్పి భారీ ఎత్తున ఇటు కందుకూరులో ఉన్న టీడీపీ శ్రేణులతో పాటు ఇటు బీజేపీ, జనసేన శ్రేణులు కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఇదంతా కలిసి
ఈరోజు మార్కాపురంలో నామినేషన్ వేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే సంతనూతలపాడు ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ చూసుకుంటే బిఎన్ విజయ్ కుమార్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ మేరుగు నాగార్జున వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మేరుగు నాగార్జున ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ నామినేషన్ ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజు అయితే విజయ్ కుమార్ నామినేషన్ వేస్తున్నారు. ఈయన కూడా మరో గంటలో నామినేషన్ వేసే కార్యక్రమం పూర్తయ్యే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ర్యాలీగా విజయ్ కుమార్ బయలుదేరి స్థానిక ఎవరైతే టీడీపీ నాయకులు కానీ మిగతా ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి మిగతా పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి ఉంది. ఈ 3 పట్టణాలు ఇటు చీరాల చూసుకున్నా, మార్కాపురం చూసుకున్నా, ఇటు సంతనూతలపాడు ఈ 3 పట్టణాలు చూసుకున్నా ఎక్కడ చూసినా కానీ ఈ టీడీపీ పసుపు జెండాలతో పాటు జనసేన జెండాలు, బీజేపీ జెండాలు మొత్తం పూర్తిగా ఆ పట్టణం ముఖ్యంగా ఏదైతే మెయిన్ ఏరియాస్ ఉన్నాయో ప్రధాన వీధుల్లో ఈ ర్యాలీ జరిగే వీధులంతా ఎక్కడ బ్లాక్ అయిపోయిన పరిస్థితి ఉంది. సంతోష్. థ్యాంక్ యూ సురేష్. రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గు చూపడంతో ఈసారి నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. ఇప్పటి వరకు అసెంబ్లీ 3644, లోక్సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజే అసెంబ్లీకి 1294, లోక్సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్సభకు నామినేషన్లు వేసిన వారిలో బీజేపీ తరపున పురంధేశ్వరి, జనసేన తరపున వల్లభనేని బాలశౌరి, ఉదయం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గు చూపడంతో ఈసారి నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్. సంతోషి, ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో నామినేషన్ పర్వం మరికొద్ది గంటలనే ముగియనుంది. ఇప్పటికే ఏదైతే ప్రధాన పార్టీలు తమ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు కర్నూలు అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ కొద్దిసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే ముఖ్యమైన అభ్యర్థులు ఉన్నారో వారు ఇప్పటికే 2-3 సెట్లు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఏదైతే చివరి సెట్ నామినేషన్లు కూడా ఈ రోజు చాలా మంది అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. ఈ రోజు ముఖ్యంగా కర్నూలులో ఈ రోజు టీజీ భరత్ నామినేషన్ జరిగింది. నిన్న పాణ్యం నియోజకవర్గంలో గౌర్ చరితారెడ్డి నామినేషన్ జరిగింది. ఈ విధంగా ఏదైతే 14 నియోజకవర్గాల్లో ఏదైతే వైసీపీ, టీడీపీ నాయకులు తమ నామినేషన్ దాఖలు జరిగింది. నిన్న కోడుమూరు నుంచి దత్తగిరి ఏదైతే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మంత్రాల నుంచి బాలనాగిరెడ్డి, ఈ విధంగా ఆదర్ నుంచి సాయిప్రసాద్ రెడ్డి, అలాగే ముఖ్యమైన పార్టీలు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికే తమ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు ఏదైతే నామమాత్రంగా కొంతమంది ఏదైతే నామినేషన్ సెట్లు దాఖలు చేయడం జరిగింది. మరోవైపు 8 స్థానాలకు నామినేషన్లు కూడా ఇప్పటికే ప్రధాన పార్టీ నాయకులు దాఖలు చేయడం జరిగింది. అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడంతో ఇప్పటివరకు నామినేషన్ పర్వం ఎక్కడ ఎలాంటి ఘటనలు అయితే చోటు చేసుకోలేదని చెప్పుకోవచ్చు. జిల్లాలో ఏదైతే 14 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలకు పోటీ నెలకొంది. ఈ రోజు మరి కాసేపట్లోనే నామినేషన్ల పర్వం అయితే ముగియనుంది. దీని తర్వాత రేపటి నుంచి ఏదైతే నామినేషన్ సంబంధించిన స్క్రూటినీ జరుగుతుంది. ఎల్లుండి నుంచి నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల ప్రచారం కూడా అభ్యర్థులు కూడా చేస్తారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి దాదాపు ఉదయం 6 గంటల నుంచే ఏదైతే అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికి వెళ్తూ ఏదైతే తమకు ఓటు వేయాలని చెప్పి ఏదైతే ఓటర్లను అడిగే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 13వ తేదీ పోలింగ్ ఉండడంతో దీనికి 2 రోజుల ముందుగానే ఏదైతే ప్రచారం సమయం ముగిస్తుంది. దానికి అనుగుణంగా ఏదైతే తమ ప్రచారాన్ని ప్లాన్ చేసుకొని ఉదయం సాయంత్రం అభ్యర్థులు తమ ప్రచారాన్ని అయితే కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు. సంతోషం. థ్యాంక్ యూ శివరాజ్.
రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గు చూపడంతో ఈసారి నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. మరిన్ని వివరాలు దీనిపై మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గారావు, చెప్పండి. నామినేషన్ రోజు చివరి రోజు కావడంతో ఈ రోజున అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు వేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి చూసుకుంటే కాకినాడ పార్లమెంట్ పరిధి నుంచి చలమల శెట్టి సునీల్ అయితే కొద్దిసేపటి క్రితమే కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో అయితే నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కి భారీ ఎత్తున కార్యకర్తలు కూడా హాజరయ్యారు. అలాగే కాకినాడ జిల్లా నుంచి మరో నియోజకవర్గమైన పెద్దాపురం నియోజకవర్గం నుంచి దౌలూరు దొరబాబు రాష్ట్ర హౌసింగ్ శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దౌలూరు దొరబాబు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అయితే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ కి పెద్దాపురంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున కార్యకర్తలు కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే దాంతో పాటు అనపర్తి మొన్నటి వరకు సందిగ్ధంగా వ్యక్తమైన అనపర్తి సీట్ అయితే నిన్ననే బీజేపీలో పార్టీలో చాని కర్రీ రామకృష్ణ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా ఈ రోజు బీజేపీ పార్టీ తరఫున అయితే నామినేషన్ వేశారు. మొన్నటి వరకు అనపర్తి సీటు విషయం అయితే అటు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారా, ఇటు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తారా అన్న అంశంపై అయితే సందిగ్ధం నెలకొంది. మొదటిగా టీడీపీ పార్టీకి బీజేపీ పార్టీకి కేటాయించినప్పటికీ కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ కేంద్రం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గట్టిగా స్ట్రాంగ్ గా ఉండడంతో అక్కడ అభ్యర్థిని మార్చి ఈ రోజు ఎట్టకేలకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి తీసుకుని బీజేపీ పార్టీ బీఫామ్ ఇచ్చి ఇక్కడ ఉండడంతో ఆయన బీఫామ్ పేరు తీసుకున్న కారణంగా ఆయన కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ పార్టీ తరఫున తూర్పుగోదావరి జిల్లా నుంచి నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ చివరి కార్యక్రమం కావడంతో మన నామినేషన్ వేసిన వాళ్ళు కూడా మరికొన్ని నామినేషన్ సెట్లు వేస్తున్నారు. ఎందుకంటే ఒకటి సెట్ లో ఉన్న నామినేషన్ ప్రక్రియలో ప్రాబ్లం వచ్చినా 2-3 సెట్లు వేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రోజు కొన్ని సెట్లు కూడా వేయడం జరిగింది. అలా మరీ ముఖ్యంగా కొంతమంది ఇండిపెండెంట్ గా యువత కూడా ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత కుదిలేడిపోతుంటే అక్కడక్కడ అభ్యర్థులు కూడా కరువయ్యారని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ తరఫునైతే మరీ తక్కువ నామినేషన్లు అయితే కాకినాడ జిల్లాలో నమోదైన మరీ ముఖ్యంగా రాజమండ్రిలో అయితే మాజీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కూడా రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా కూడా నామినేషన్ వేయడం జరిగింది. రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గు చూపడంతో ఈసారి నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. ఇప్పటి వరకు అసెంబ్లీ 3644, లోక్సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజే అసెంబ్లీకి 1294, లోక్సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్సభకు నామినేషన్లు వేసిన వారిలో బీజేపీ తరపున పురంధేశ్వరి, జనసేన తరపున వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దీనికి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, సంతోషి, ఏదైతే సార్వత్రిక ఎన్నికలు సమర్పిస్తున్నారో అటు లోక్సభ ఇటు శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ అయితే ఈ రోజుతో ముగియనుంది, గడువు ముగియనుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా అటు వైసీపీ టీడీపీ అభ్యర్థులు అంతా కూడా 18 మంది కూడా పూర్తిగా వాళ్ళు నామినేషన్ దాఖలు చేశారు. వారితో సహా 2వ సెట్ నామినేషన్లు కూడా ఇప్పటికే దాఖలు చేసిన పరిస్థితి కనబడి అయితే నేడు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడూ లేని విధంగా సార్వత్రిక ఎన్నికలకి విజయనగరం జిల్లాలో అయితే ఎప్పుడూ లేని విధంగా రొటీన్ కి భిన్నంగా ఇక్కడ ఉన్న యువత చాలా వరకు కూడా ఇండిపెండెంట్ పోటీకి సంబంధించి ఇంచుమించుగా జిల్లా వ్యాప్తంగా 9 మంది నామినేషన్ వేశారు. అయితే దీనికి సంబంధించి కొంతవరకు ఈ వ్యతిరేకత అయితే మాత్రం కొంతవరకు ఒక కొత్త మార్పును కూడా చూసుకున్నట్టుగా ప్రజల్లో కూడా కొంతవరకు విశ్లేషణ అయితే వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒకవైపు లోక్సభకు సంబంధించి కూడా అటు కొత్తపల్లి గీతకి కొత్తపల్లి గీత బీజేపీకి సంబంధించి కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఇటు బెల్లం చంద్రశేఖర్ గారు అయితే మాత్రం వైసీపీకి సంబంధించి నామినేషన్ దాఖలు చేశారు. అయితే వీరి కూడా ఒక 4 ఇండిపెండెంట్లకు సంబంధించి కొత్తగా యువత అయితే మాత్రం ఎప్పుడు తెలియని యువత కూడా వాటిపై నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యం అయితే ప్రస్తుతానికి విజయనగరం నెలకొంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం ప్రచారాన్ని ఊపందుకున్న అటు వైసీపీ టీడీపీకి సంబంధించి అయితే మాత్రం కొంతవరకు ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ అయితే నెలకొన్న నేపథ్యం అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.
రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గు చూపడంతో ఈసారి నామినేషన్ల భారీగా దాఖలవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. సంతోషి, ఈ రోజు నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి తుది రోజు. దీంతో ఇప్పటి వరకు నామినేషన్ వేయని వారంతా కూడా, అలాగే చివరి నిమిషంలో బీఫామ్స్ తీసుకున్న వారు ఈ రోజు నామినేషన్ వేసేందుకైతే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ రోజు పలువురు నేతలు, ప్రధాన పార్టీలకు సంబంధించిన వారంతా కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ముఖ్యంగా చోడవరం, మాడుగుల, అలాగే అనకాపల్లికి సంబంధించి, అలాగే విశాఖ నగరంలో కూడా అటు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, ఇటు కూటమి తరఫున కూడా కొంతమంది అభ్యర్థులు ఈ రోజు నామినేషన్ వేస్తున్నారు. ప్రధానంగా మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు కుమార్తె నామినేషన్ దాఖలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా. అలాగే చోడవరానికి సంబంధించి కేఎస్ఎన్ రాజు కూడా ఈ రోజే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళంతా కూడా ఇప్పటికే నామినేషన్లు వేసిన పరిస్థితి ఉంది. అలాగే వీళ్లతో పాటుగా మరి కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఈ రోజు తమ నామినేషన్లు అయితే వేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. భారీ ర్యాలీలతో అయితే ఈ నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. 3 గంటల తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తయినట్లుగానే చెప్పుకోవచ్చు. 18వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అయితే నామినేషన్లను స్వీకరిస్తున్నారు. మొత్తానికైతే ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులంతా కూడా ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసినట్లుగా అయితే సమాచారం ఉంది. సంతోషి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మరికొన్ని గంటలు ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గు చూపడంతో ఈసారి నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. ఇప్పటి వరకు అసెంబ్లీకి 3644, లోక్సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజే అసెంబ్లీకి 1294, లోక్సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్సభకు నామినేషన్లు వేసిన వారిలో బీజేపీ తరపున పురంధేశ్వరి, జనసేన తరపున వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.